మంత్రి గారి కుమారుడే భూ కబ్జాలకు పాల్పడతా ఉంటే కేసులు పెట్టాల్సింది పోయి ఆ భూమిని కాపాడిన సీఐని బదిలీ చేస్తుంది ప్రభుత్వం. ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు. 59 జీవో 58 జీవో పెండింగ్ లో పెట్టేసినారు. సాదాపైన మాకు అఫిడవిట్ పేరు మీద ఉరితాడు బిగించినారు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పింది. ఎల్ఆర్ఎస్ పేరు మీద ప్రజల ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. మొదలే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఆ రోజేమో బీఆర్ఎస్ మీద దాడి చేసింది ముఖ్యమంత్రి గారు, మంత్రులు అడ్డగోలుగా మాట్లాడేది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఈ రోజు ముక్కు పిండి పేద మధ్య తరగతి ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు పిండుకుంటున్నారు.